కువైట్ లో మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే ఏరియాల్లో పర్వానియా కూడా ఒకటి. ఇక్కడ ఎక్కువగా అజనబీసీ ఉంటారు, అంటే బయట దేశస్తులు ఎక్కువగా ఇక్కడ నివసిస్తూ ఉంటారు. పర్వానియా మందకాకు వచ్చామంటే మనం కువైట్ లో ఉన్నామా ఇండియాలో ఉన్నామా అనిపిస్తుంది. ఈ మందకాలో ఉన్న వాళ్ళందరూ కూడా బయట పనులు చేసుకునే వాళ్ళు, కంపెనీలో జాబ్స్ చేసుకునే వాళ్ళు, ఎక్కువ బ్యాచులర్స్ ఇక్కడ రూములు తీసుకొని అయితే ఉంటారు. ఈ మందకాలో చూద్దామన్నా కూడా ఎక్కడ కూడా కువైట్ వాళ్ళు అనే వాళ్ళే కనిపించరు. ఎక్కడ చూసినా మన తెలుగు వాళ్ళే ఉంటారు, ఏ మూల చూసినా మన వాళ్ళే ఉంటారు, అందరూ తెలుగే మాట్లాడుతూ ఉంటారు. మా తమ్ముడు కూడా ఇక్కడే రూమ్ తీసుకొని ఉన్నాడు. మా తమ్ముని చూడడానికి అయితే ఈ మందకాకైతే వచ్చాను నేను. ఈ పర్వానియానే కాదు, ఇంకా చాలా ఏరియాలో మన తెలుగు వాళ్ళు అయితే ఎక్కువగా ఉంటారు. కైతాను, అవల్లి, సాల్మియా, పాయల్ ఇలాంటి ఏరియాల్లో చాలా మంది అయితే మన తెలుగు వాళ్ళు ఉంటారు. మా తమ్ముతో కాసేపు మాట్లాడేసి మళ్ళీ ఇక్కడ నుంచి మురగప్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ బుడ్డి మార్కెట్ అనేది అయితే ఒకటి ఉంది. ఇక్కడైతే చాలా చీప్ గా దొరుకుతాయి మనకి ఏ వస్తువులైనా కానీ. ఈ మార్కెట్ లో కూడా మన బయట దేశస్తులు ఎక్కువగా షాపింగ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే చాలా తక్కువ ధరలకే వస్తాయి ఏ వస్తువు కావాలన్నా కూడా. మా తమ్ముడు ఉదయాన్నే 4 గంటలకే లేచి పనికి వెళ్ళాలి కాబట్టి స్వెటర్ ఒకటి కావాలనేసి ఇక్కడికైతే వచ్చాను. స్వెటర్లు అయితే చాలా తక్కువ ధరకే వస్తున్నాయి. నేనైతే ఇక్కడ నుంచి ఒక స్వెటర్ తీసుకొని అయితే వెళ్తున్నాను. ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.